కథ మళ్ళీ మొదటికొచ్చింది. నిన్నటి వరకు భాయ్ భాయ్ అనుకున్న వారు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. పుతిన్ని గొప్పగా పొగిడిన ట్రంప్ ఇప్పుడు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా, రష్యా మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. మరోమారు మూడో ప్రపంచ యుద్ధం మాట వినిపిస్తోంది. అమెరికా, రష్యా మధ్య మాటల మంటలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఉక్రెయిన్తో శాంతి చర్చల్లో పాల్గొనకుండా పుతిన్ నిప్పుతో చెలగాట మాడుతున్నారంటూ ప్రెసిడెంట్ ట్రంప్ విమర్శించడం తెలిసిందే. అంతేకాదు ఆయనకు పిచ్చి పట్టిందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ నేతని అన్నేసి మాటలన్న తర్వాత రష్యా మాత్రం ఊరుకుంటుందా? పుతిన్ సన్నిహితుడు మాజీ దేశాధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ ఏకంగా మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. తమ అధ్యక్షుడిని ట్రంప్ పిచ్చోడు అన్నందుకు ఈయనకు పిచ్చి కోపం వచ్చింది. అసలు ట్రంప్ ఎందుకింత అసహనంతో ఉన్నారంటే అధికారంలోకి వచ్చిన అరగంటలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తాననే రేంజ్లో గొప్పలకు పోయాడు. అయితే 6 నెలలవుతున్నా ఆ పని చేయలేకపోతున్నందుకు ఆయనకు చాలా చిరాగ్గా ఉంది. పుతిన్ దారికొస్తాడన్న నమ్మకం పోతోంది. అందుకే సహనం నశించి ట్రంప్ మాటల్లో పుతిన్ మీద కోపం పెరిగింది. వందలాది మిసైల్స్, డ్రోన్స్తో ఆదివారం ఉక్రెయిన్ మీద రష్యా జరిపిన దాడి ఇప్పటి వరకు యుద్ధంలో చూడనిది. కాల్పుల విరమణకు సిద్ధపడకుండా ఇలా సామాన్యులను పుతిన్ చంపుతున్నందుకు ట్రంప్కి కోపం వచ్చింది. హద్దులు దాటి మాట్లాడటం అలవాటే కనుక ఇప్పటి వరకు తానే రష్యాను రక్షిస్తున్నట్టు, తానే కనుక లేకపోతే ఈ పాటికే రష్యాకు అత్యంత చెడు దాపురించి ఏకంగా చెరిగిపోయేదే అన్నట్టుగా ట్రంప్ మాట్లాడారు. పుతిన్ నిప్పుతో చెలగాట మాడుతున్నారు అనడమే కాదు, తన ప్రాభవాల వల్లనే రష్యా ఇంకా ఉనికిలో ఉన్నదన్నట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరిక రష్యాకు కనిపించినట్టయింది. కొంత కాదు, పుతిన్కి మొత్తం ఉక్రెయిన్ కావాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, ఆ అత్యాశ రష్యా పతనానికి దారి తీస్తుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అంత ఖచ్చితంగా చెప్పగలిగిన ట్రంప్ ఇంతకాలము అదే వ్యక్తిని ఎందుకు నమ్మారో, వెనకేసుకొచ్చారో తెలీదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఓవల్ ఆఫీస్లో అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎంతగా అవమానించారో చూసాం. అసలు యుద్ధం మొదలు కావడానికి జెలెన్స్కీ కారకుడని, కొండలాంటి రష్యాని ఢీకొని తన దేశాన్ని నాశనం చేస్తున్నాడని ట్రంప్ అప్పట్లో మండిపడ్డారు. అచ్చంగా పుతిన్ భాషనే ట్రంప్ కూడా వాడుతూ ఉండటంతో జెలెన్స్కీకి విషయం అర్థమైపోయింది. ఓవల్ ఆఫీస్లో ట్రంప్తో ఘర్షణ పడినప్పటికీ ఆ తర్వాత ట్రంప్ కోరిక మేరకు యుద్ధానికి అమెరికా అందించిన ఆయుధ సాయానికి రుణం తీర్చుకోవడంలో భాగంగా అమెరికాకు అతి విలువైన అరుదైన లోహాలను అప్పగించడానికి జెలెన్స్కీ సిద్ధపడ్డారు. రష్యా కూడా ట్రంప్కి ఇదే రకమైన ఆఫర్ ఇచ్చిన విషయాన్ని అటుంచితే యుద్ధాన్ని ఆపేందుకు ఒక బలమైన ప్రయత్నం జరుగుతోందని, కాల్పుల విరమణ జరిగి అంతిమంగా ఏదో ఒప్పందం మేరకు యుద్ధం ఆగుతుందన్న ఆశలు క్రమంగా అడుగంటిపోతున్నాయి. ఒప్పందం కుదిరితేనే కాల్పుల విరమణ అని రష్యా పట్టుబడుతోంది. కాల్పులు ఆపడమంటే ఉక్రెయిన్కి, దానికి వెన్నుదన్నుగా ఉన్న పాశ్చాత్య దేశాలకు కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వడమేనని, మళ్లీ అవే పాత విధానాల కొనసాగింపుని అనుమతించడమేనని రష్యా వాదన. అందువల్ల నాటో విస్తరణ, ఆయుధ సరఫరాలు, ఉక్రెయిన్ భూభాగాల అప్పగింత ఇత్యాది అన్ని విషయాలు నిర్దిష్టంగా తేలి ఒప్పందం కుదిరే వరకు రష్యా యుద్ధం ఆపదలుచుకోవట్లేదు. యుద్ధానికి కారణం నాటో విస్తరణే కనుక అది ఆగుతుందని, ఉక్రెయిన్తో పాటు మరికొన్ని మాజీ సోవియట్ యూనియన్ దేశాలు కూడా అందులో చేరబోవని రష్యాకు హామీ దక్కాలి. ఇకపై ఉక్రెయిన్ ఎవరి వైపు వంగకుండా తటస్థంగా ఉండాలని, ఆంక్షలు ఎత్తివేసి స్తంభింపజేసిన రష్యన్ ఆస్తులను విడుదల చేయాలని రష్యా చాలా డిమాండ్స్ చేస్తోంది. ఇవన్నీ అటుంచితే అసలు ట్రంప్ శాంతి యత్నాల మీద జెలెన్స్కీకి నమ్మకం లేనట్టే కనిపిస్తోంది. రష్యా, అమెరికా మధ్య సాగుతున్న ఈ వాగ్యుద్ధం కూడా ఆయనకు నాటకంగానే తోస్తోంది. యుద్ధం ఇప్పట్లో ఆపకుండా పుతిన్ని సాధ్యమైనన్ని ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకొనిచ్చి శాంతి ఒప్పందంలో భాగంగా వాటిని ఆయనకే కట్టబెట్టే ఆలోచనలో ట్రంప్ ఉన్నారన్నది జెలెన్స్కీ అనుమానం. అమెరికా, రష్యా అధ్యక్షులతో పాటు తాను కూడా కూర్చుంటేనే చర్చలు విజయవంతం అవుతాయని అదే పనిగా జెలెన్స్కీ కోరుతున్నారు. కాల్పుల విరమణో, నేరుగా ఒప్పందమో అతి త్వరలో జరగని పక్షంలో రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించాల్సిన అగత్యం ట్రంప్కి తప్పదు. రష్యాను వేధిస్తున్న కొద్దీ ఇరాన్, ఉత్తర కొరియా, చైనాలతో పాటు మరిన్ని దేశాల మోహరింపుతో యుద్ధం విస్తరించే ప్రమాదం పెరుగుతుంది.